మోదీ ప్రభుత్వం వచ్చాక బడ్జెట్పై ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నామని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. బడ్జెట్పై ప్రణాళికలతో ముందుకెళ్తున్నామని, అందుకే ఆర్థిక క్రమశిక్షణను అమలు చేస్తున్నామని అన్నారు. అభివృద్ధి, మౌలిక అవసరాలకు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెంచుకుంటూ వస్తున్నామని తెలిపారు. దేశంలో మత్స్య సంపద పెంచుతున్నామని అన్నారు. ఏపీ నుంచి 40% మత్స్య సంపద వస్తుందని గుర్తు చేశారు. సేంద్రియ వ్యవసాయంపై ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రపంచంలో 5వ ఆర్థిక దేశంగా భారత్ ఎదిగిందని అన్నారు. అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలకు కేంద్ర బడ్జెట్ అనుకూలంగా ఉందని అన్నారు. 50,000 రూపాయలతో ఉద్యోగం వస్తుంది. దాన్ని ఇప్పుడు ఫ్రీగా ఇవ్వడం కోసం ఈ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనలో సాఫ్ట్ స్కిల్ వంటి ఇండస్ట్రీస్ కోసం కొత్త వయసులు, కోర్సులు కవర్ చేస్తూ రాబోయే 3 ఏళ్లలో లక్షలాది మంది యువత నైపుణ్యం కోసం ప్రారంభించబడుతుంది. అంతర్జాతీయ అవకాశాల కోసం యువత నైపుణ్యం చేసేందుకు వివిధ రాష్ట్రాల్లో 30 స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. అది మన రాష్ట్రంలో కూడా ఒక సెంటర్ వస్తుంది. దేశవ్యాప్తంగా ఏదైతే టూరిజం, ఈ టూరిజం మీద రాష్ట్ర ప్రభుత్వాలకు సరైనటువంటి కాన్సెప్ట్ ఉండడం లేదు. నేను నిన్న అరకు వెళ్ళాను, అలానే ఆ బొర్రా కేవ్స్కి వెళ్ళాను. అంతకంటే అద్భుతమైనటువంటి బొర్రా కేవ్ ఎవరో కర్నూలులో ఉందని చెప్పారు. దాని మీద ప్రభుత్వానికి ఏమాత్రం కూడా ఫోకస్ లేదు. దీన్ని ఆధారం చేసుకుని కేంద్ర ప్రభుత్వం మొత్తం మీ ఉత్తరాంధ్ర జిల్లాల్లో టూరిజం డెవలప్మెంటే కాదు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి 30 అసెంబ్లీలో నేషనల్ హైవేస్ పెడుతున్నాయి. ఇప్పుడు 30 అసెంబ్లీల్లో నేషనల్ హైవేస్ పెడుతున్నాయి. ఉన్న అన్ని అసెంబ్లీలో కూడా 14-15 ద్వారా ఈ నిధుల కేటాయింపులో భాగం ద్వారా గ్రామాల్లో అనేక రకాల మౌలిక సదుపాయాలను కలుగజేసేటువంటి కార్యక్రమాన్ని కేంద్రం అమలు చేస్తుంది. అలానే టూరిజం అభివృద్ధికి దేకో అపనా దేశ్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఈ 50 ప్రోగ్రాం తీసుకున్నారు. సుమారు 9 ఏళ్లలో తలసరి ఆదాయం రెండింతలు 1.97 లక్షకి చేరుకుంది. గత 9 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ పరిణామం 10వ స్థానం నుంచి 5వ స్థానానికి పెరిగింది. స్వచ్ఛ భారత్ మిషన్ కింద 11.7 కోట్ల గృహ మరుగుదొడ్లు నిర్మించారు. ఉజ్వల్లో గ్యాస్ 9.6 కోట్లు ఎల్పిజి ఇచ్చారు. 102 కోట్ల మందికి 220 కోట్ల కోవిడ్ వ్యాక్సినేషన్ వేశారు. 47.8 కోట్లు పిఎం జన్ధన్ బ్యాంక్ ఖాతాలు తెరవడం జరిగింది. ప్రధానమంత్రి సురక్ష బీమా మరియు పిఎం జీవన జ్యోతి యోజన కింద 44.6 కోట్ల మందికి బీమా రక్షణ